నన్ను అడిగేది అందరూ, నీ ఐడియాలజీ ఏంటి? మొన్న ఈ మధ్యన కూడా నేను వింటా ఉన్నాను, చాలా కన్ఫ్యూజింగ్ ఐడియాలజీ అంటారు. ఒకసారి ఇది మాట్లాడతాం, ఇంకోసారి వాళ్ళతో జత కడతాం, ఇంకోసారి ఇది మాట్లాడతాం. అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోద్దా? ఒక దేశానికి ఒక నది సరిపోద్దా? మీరే వేరే పార్టీల్లో గెలుచుకున్న వాళ్ళని మీరు ఎమ్మెల్యేలు లాక్కుంటారే, అది మీకు తప్పు అనిపిస్తుందా? మీకు అంటే మీ తప్పుడు అధికారం కోసం మీరు ఎవరితోనే కలిసిపోవచ్చా? మేము మా ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తాను, అంతేగాని పిచ్చిగా అలా కూర్చోబెట్టి మేము వాళ్ళు చచ్చిపోయి. ఎందుకంటే నేను అడుగు ముందుకు ఇవ్వాలి. దేనికి ఎప్పుడు తప్పంటే వీళ్ళతో కలిస్తే నాకు వీళ్ళు ఇది ఇస్తారు, వీళ్ళు తెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారు, నేను అట్లా కలవను. వీళ్ళతో వెళ్తే మా వాళ్ళకి న్యాయం జరుగుద్దా? మా వాళ్ళకి అభివృద్ధి జరుగుద్దా? మా రాష్ట్రం బాగుంటుందా? అప్పుడు కలుస్తాం చెప్పేదాన్ని బట్టి. బీజేపీతో కలిసినప్పుడు నేను అడిగాను, ఈ అమరావతిని ఉంచండి ఇక్కడ. వాళ్ళ దగ్గర ఒప్పుకున్నందుకే కలిసాను నేను. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఉంది, మేము అండగా నిలబడతా ఉన్నాను, అందుకు కలిసాం. రాయలసీమ కరువు సీమగా ఉంది, అందరూ ముఖ్యమంత్రులు అక్కడి నుంచి వచ్చినా దాన్ని ఇంకా వాళ్ళు అభివృద్ధి అయ్యారు, కానీ ప్రజలు వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికో బెంగళూరుకు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటే ఆ వలసలు ఆపడానికి అక్కడ అభివృద్ధి కావాలంటే దాన్ని నిలబడతా ఉంటేనే నేను భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాను.